కాలం మరిచిన మంచి జర్నలిస్టు, కలం యోధుడు అనమాట. కాలం మరిచిన స్వతంత్ర జర్నలిస్టు, పోరాడిన జర్నలిస్టు విహెచ్ దేశాయ్, వెంకటేశం హనుమంతరావు దేశాయ్ అనమాట. తన కలం ద్వారా ప్రజలను కదిలిస్తూ, తన పెన్ ద్వారా ప్రజలను కదిలిస్తూ, దేశ స్వాతంత్రం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకి వెళ్ళి తుది శ్వాస వరకు పోరాడిన ఒక జర్నలిస్టు ఈయనే విహెచ్ దేశాయ్. నిజాం పాలన అరాచకాలపై, ఆంధ్ర వలస పాలన కుట్రలపై ఆయన పోరాటాలు సరైన గుర్తింపు కూడా లభించలేదన్నమాట. చైతన్యం నింపిన జై తెలంగాణ పత్రికను కూడా ఈయనే రచించారన్నమాట. తెలంగాణ ఛాంపియన్లకు పెద్దపేట కూడా వేశారన్నమాట. అందుకనే ఈయన గురించి అసలు తెలుసుకుంటే, జైల్లోని పత్రిక ది డెమోక్రాట్, జైల్లో ఉన్న సమయంలో 1948 జనవరి 26న విహెచ్ దేశాయ్ ది డెమోక్రాటిక్ అనే పత్రికను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ స్టేట్లో కర్ణాటక ప్రాంతంలో ఉండే ఒక సాధారణ కుటుంబం హైదరాబాద్ వచ్చింది. ఆ కుటుంబంలో 4వ సంతానంగా 1925లో పుట్టిన వ్యక్తే విహెచ్ దేశాయ్. విహెచ్ అంటే వెంకటేశం హనుమంతరావు దేశాయ్ అనమాట. ఈయన కర్ణాటక నుంచి వచ్చారన్నమాట. హైదరాబాద్లోని నూపంతులంగా స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. చాదర్ఘాట్ గవర్నమెంట్ కాలేజీలో చేరారు దేశాయ్. జాతీయోద్యమం బలంగా జరుగుతున్న రోజుల్లో స్వామి రామతీర్థ నిర్మిస్తున్న ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. 1940 గాంధీజీ క్విట్ ఇండియా పిలుపును స్పందిస్తూ తన తోటి విద్యార్థులను కూడగట్టుకుని విద్యార్థి సంఘాన్ని కూడా నిర్మించారు దేశాయ్. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అనేక సభలు సమావేశాలు నిర్వహించి ఉద్యమాన్ని కూడా లేవదీశారు. దీంతో ఆయన కాలేజీ యాజమాన్యం ఆయనను కాలేజీని సస్పెండ్ చేసింది. నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ సంస్థానం జాతీయోద్యమంలో భాగంగా నిజాం రాక్షస దుష్టపాలనకు వ్యతిరేకంగా సభలు సమావేశ ఊరేగింపు నిర్వహించారు దేశాయ్. బుర్గుల రామకృష్ణారావు, జిఎస్ మేల్కోటీలను, మరి చెన్నారెడ్డిని, కేఎస్ వైద్య పండిట్ నరేంద్రతో పాటు విహెచ్ దేశాయ్ని అరెస్ట్ చేశారు. ఆ కాలంలోనే చేరారు. డెక్కన్ క్రానికల్లో చేరి రిపోర్టర్గా చేరారన్నమాట. 1944లో పత్రికా రచయితగా డెక్కన్ క్రానికల్లో చేరి రిపోర్టర్గా సబ్ ఎడిటర్గా పనిచేశారు. 1940లో స్వామి రామానంద నేతృత్వంలో జాతీయోద్యమం తరాస్థాయి చేరినప్పుడు నిజాం ప్రభుత్వం దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్న స్వామి రామానంద తీర్థను, బుర్గుల రామకృష్ణారావును, మేల్కోటిని, మరి చెన్నారెడ్డిని, పండిట్ నరేంద్రని, విహెచ్ దేశాయ్ని కూడా అరెస్ట్ చేశారన్నమాట. అప్పట్లోనే హైదరాబాద్ సెంట్రల్ జైలు కూడా పెట్టారు. అక్కడి నుంచి వారిని కాళోజీ, నారాయణరావు, జగన్నాథరావు తదితర 500 మందిని 1948 ఏప్రిల్లో గుల్బర్గా సెంట్రల్ జైలుకు మార్చారు. 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ సంస్థానం దివాణా 4 రోజుల తర్వాత వీరందరూ రిలీజ్ అయ్యారు. భారత ప్రభుత్వం తామరపత్ర అనే ప్రశంసా పత్రాన్ని ఇచ్చి కూడా ఈయన విహెచ్ దేశాన్ని సత్కరించిందన్నమాట. పోలీస్ యాక్షన్ తర్వాత 4 ఏళ్ళకి హైదరాబాద్ శాసనసభకు మొదటిసారికి 1952 ఎన్నికలు జరిగాయన్నమాట. భారత కాంగ్రెస్లో మొత్తం 178 స్థానాలకు 173 స్థానాల అభ్యర్థులను నిలిపింది కాంగ్రెస్. వాటిలో 93 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 స్థానాలతో కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమిగా నిలిచిందన్నమాట. 1952 మార్చి 6న బుర్గుల రామకృష్ణ సీఎంగా హైదరాబాద్ తొలి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1950లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ఆ సమయంలో ఆంధ్రాను తెలంగాణ కలిపే సమయంలో చేసుకుని పెద్ద మంది ఒప్పంద అంశాలను అమలుకు నోచుకోలేదన్నమాట. ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ వారికి శిక్షణ పొందిన అనుభవం ఉన్న అధికారులను తెలంగాణకు రప్పించను. అప్పటికి హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు కాదని వలసవాదులు ఉద్యోగాలు ఇవ్వడం, స్థానికులు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరకు పరమకాంతి 1969లో ప్రత్యేక ఉద్యమంగా నిప్పురాచుకుంది. మంత్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం విహెచ్ దేశాయ్ పోరాడి వేదికను కూడా ప్రారంభించి సిద్ధమైనట్టు. అప్పటికే ఎంపీలుగా ఉన్న మేల్కోటే, జి వెంకటస్వామి నేతృత్వంలో విహెచ్ దేశాయ్ బృందం ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలిశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రిప్రజెంటేషన్ చేసి సత్వరం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. తెలంగాణ వెల్ఫేర్ అధ్యక్షుడిగా కూడా ఈయన పనిచేశారన్నమాట దేశాయ్. హైదరాబాద్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోరం కూడా ప్రెసిడెంట్గా 1972 వరకు పనిచేశారు. ఆల్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా చేశారన్నమాట. కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణరావు, కొత్తపల్లి జయశంకర్, రావి నారాయణ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహరావు లాంటి నేతలతో కలిసి కూడా తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారు ఈయన. ఈ విధంగా ఈ తెలంగాణ పత్రికను కూడా నడిపారన్నమాట. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈయన పాల్గొన్నారన్నమాట. ఈ విధంగా వెంకటేష్ విహెచ్ దేశాయ్ ఎంతో సేవ చేశారు తెలంగాణ. కానీ జనాలు అందరూ మర్చిపోయారు. ఈయన గురించి తెలుసుకోవడానికి ఈ విషయం అన్నమాట తెలియజేస్తున్నాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.